రకరకాల ప్రసారాలు చేశారండి నా మీద లైంగిక ఈ వీటి మీద సమాధానం చెప్పుకునే బాధ్యత నాకు లేదురా. సమాధానం చెప్పుకున్నా రిజాయిండరీ ప్రత్యుత్తరం నేను ఇచ్చే బాధ్యత నాకు లేదా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద లేరా? చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. అయ్యా ఈయన ఎవరు రేవంత్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. మరి ఇప్పుడు వారు బయట మాట్లాడలేదా కేసు గురించి? మా మీద తప్పుడు కేసు పెట్టారు అని జగన్ గారు చెప్పట్లేదా? చంద్రబాబు గారు చెప్పట్లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పట్లేదా? రేవంత్ రెడ్డి గారిది కూడా వీడియోలు ఉన్నాయండి. మరి ఆ వీడియో పెట్టుకుని కూడా చక్కగా నా మీద తప్పుడు కేసు పెట్టారని ఆయన అప్పటి నుంచి చెప్తున్నాడు. మరి ఈ రకంగా కేసీఆర్ గారు బెటరేనండి. ఇదిగో నువ్వు బయట చెప్పావు కాబట్టి నీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఈ రకంగా రంగరాజన్ గారిలో బెదిరించలేదు వాళ్ళు ఇంకా. సరే ఏదైనా మరి రంగరాజన్ గారికి మరి తెలుసో తెలియకో మరి ఆయన ఎందుకు ఆ టెన్షన్లో మరొకటి ఏంటంటే ఆయన కింద దిగి మరి పంచి గురించి కూడా వివరించారు. మరి ఏంటో నాకు అర్థం కావట్లా. తర్వాత చివరిగా ముగించే ముందు మమ్మల్ని అందరినీ కూడా బెదిరించారే ఎవడైనా సరే ఇంటర్వ్యూ వేసారా మీ సంగతి తెలుస్తూ ఉన్నారు. అయ్యా అదేదో కేసు ఉంటే మా మీద పెట్టండి, దాని అసలు ఏం జరుగుతుందో అది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే పాపం అనేక మంది సిద్ధంగా ఉన్నారు. ఇంక ఈయన భయపడిపోయి ఎవరు చూపెట్టరు అనుకుంటున్నా. కానీ మేము సిద్ధమే, మేము సామాన్యుల కోసం పోరాడతాం కాబట్టి, మేము అన్యాయంగా జరిగిన వాడి కోసం పోరాడతాం కాబట్టి మీరు ఏ కేసు పెట్టినా మీరు వీడియోలో చెప్పిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే వేస్తున్నా. మీరు చెప్పారు గంటకి నేను వేస్తున్నా. ఏమండి ఏం జరుగుతుందో మేము కూడా కోర్టులో చూస్తాం. ఎందుకంటే అలాంటప్పుడు ఇక మీడియా వ్యవస్థ ఎందుకు?